ముంబై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన సండే నాటి మ్యాచ్‌లో లక్నో జట్టు మళ్ళీ ఓటమి పాలైంది. అయితే ఈసారి ఓటమి చాలా భారీ తేడాతో ఓటమి పొందింది. ఏకంగా 58 పరుగుల తేడాతో ఓటమి పాలవడం లక్నో జట్టుకు భారీగా ఎదురుదెబ్బనే చెప్పాలి. 6వ స్థానానికి పరిమితమైన లక్నో జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్‌లోకి చేరుకోవాలి అంటే చాలా కఠినంతో కూడుకున్న పని. అయితే ప్రతిసారి లక్నో జట్టు ఓడిపోయిన వెంటనే ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని అయిన సంజీవ్ గోయంకా రిషబ్ పంత్‌ని తగులుకుంటున్నాడు. రిషబ్ పంత్‌ని అందరి ముందు ఘోరంగా అవమానించడం, గతంలో కేఎల్ రాహుల్‌కు చేసిన బడిత పూజే ఇక్కడ కూడా జరగడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఒకటి కాదు, 2 కాదు. ఏకంగా ప్రతిసారి మ్యాచ్‌లో ఇదే పరిస్థితి. దాంతో రిషబ్ పంత్ ఫస్ట్ టైమ్ కొద్దిగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ సంజీవ్ గోయంకాకు కౌంటర్స్ ఇస్తూ వచ్చాడు. అయితే ఇంతకీ రిషబ్ పంత్ ఏమన్నాడంటే, ఆటలో ప్రతిసారి గెలుపు, ఓటమి అనేది సహజంగా జరుగుతుంటుంది. ప్రతిసారి ఓడిపోయిన జట్టు తప్పు చేస్తేనే ప్రత్యర్థి జట్టు గెలుస్తుంది అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. గెలిచిన జట్టు కూడా ఎంతో గొప్పగా ఆడిందని మనం నమ్మాలి. అలా నమ్మితేనే మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతిసారి ఓడిపోయిన జట్టుని నిందిస్తూ ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తూ ఉంటే అది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా అలా చేయటం వల్ల ఓడిపోయిన జట్టుకు ఇంకాస్త కాన్ఫిడెన్స్ పోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అప్పటికే ఓటమి బాధలో ఉన్న వాళ్ళకి కుండ మీద కారం జల్లినట్టు ఉంటుంది. ఒక్కడే మ్యాచ్‌ను గెలిపించలేడు. మరియు ఇంకొకడే మ్యాచ్‌ను ఓడించలేడు. సమిష్టిగా కృషి చేస్తేనే జట్టు గెలుస్తుంది. అటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి దూకుడు ప్రవర్తన ఎప్పుడూ ఎవరు చేయకూడదు. ఆటగాళ్లకు సరైన స్వేచ్ఛ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆ జట్టులో ఆడటమే అనవసరం అంటూ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకాని దృష్టిలో పెట్టుకుని రిషబ్ పంత్ చాలా ఘాటుగా, చాలా నిర్జీవంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.